హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు నేను పావ్ బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు బయట అవుట్ సైడ్ తెచ్చుకొని తింటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. తయారీ విధానం చూద్దాము. నేను ఫస్ట్ పొటాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నా. అలాగే ఒక క్యారెట్ తీసుకున్నా. వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 వేసుకున్నాను. పావు కప్పు సన్నగా కట్ చేసిన క్యాప్సికం వేసుకున్నాను. వేసుకున్నాక పావు కప్పు పచ్చి బఠానీ వేసుకున్నాను. అలాగే 2 బిగ్ టమాటోస్ తీసుకున్నానండి. పెద్ద టమాటోలు 2 తీసుకొని వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని. ఈ విధంగా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే 3 టేబుల్ స్పూన్స్ పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్నాక వీటన్నిటిని మెత్తగా ఈ విధంగా అనుకోవాలి. పప్పు గుత్తితో అయినా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నాకు కారం సరిపడలేదనిపించింది, అందుకే ఇంకో స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనము దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని సైడ్ని పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం తీసుకొని మనము ఇలా మనకి పావు అనేది షాప్స్లో దొరుకుతాయండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనం రెడీగా చేసుకోవడానికి తెచ్చి పెట్టుకోవచ్చు. కొంచెం బటర్ వేసుకొని బోత్ సైడ్స్ మనం ఈ విధంగా కాల్చుకోవాలి. అన్నీ అదే విధంగా కాల్చుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పావ్ బాజీ రెడీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈజీగా. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీస్ కొంచెం తక్కువ వేసుకుంటే. మీకు నచ్చింది కదా, అలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.